హలో ఫ్రెండ్స్, ఈరోజు పొటాటో కుర్మా నేర్చుకుందాం. అందరు బాగున్నారా? మీరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు లంచ్కి నేను పొటాటో కుర్మా చేస్తున్నాను. అదేనండి ఆలు కుర్మా. ఆ కుర్మా ఎందుకని అంటామంటే కొంచెం పెరుగు వేసుకుంటాం కదా లాస్ట్లో, కమ్మకమ్మగా ఉంటుంది కాబట్టి ఇది ఆలు కుర్మా అంటాం. ఫస్ట్ కొంచెం కడాయి పెట్టుకొని పోపు దినుసులన్నీ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని వేపుతున్నాను ఫ్రెండ్స్. ఇంట్లో శనగపప్పు కూడా, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసాను. చూస్తున్నారు కదా, ఇక్కడ పక్కన కొంచెం ఆలు ఉడకపెట్టి పెట్టుకున్నాను. కొంచెం పెద్ద ముక్కలుగానే ఆలు కట్ చేసుకున్నాను. ఉడికించిన ఆలు ముక్కల్ని ఈ పోపులో వేసి కొంచెం కలిపి మగ్గించుకోవాలి, కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఎక్కువ టైం పట్టదు ఫ్రెండ్స్, ఎందుకంటే పొటాటో ఆల్రెడీ పెట్టుకున్నాం కాబట్టి త్వరగానే అయిపోతుంది ఈ డిష్. ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా, ఉప్పు వేసి మగ్గిస్తున్నాను. కలిపేసి ఉప్పు వేసి అన్ని ఫ్లేవర్స్ కలిపి వస్తాయి కదా, అన్నీ కలిపి చక్కగా కొంతసేపు మూత పెట్టుకొని కొంచెం ఫ్రై అయినాక ఒక టమాటో కట్ చేసి పెట్టుకొని ఆ టమాటో వేసి కొంచెం అంతా కలిపి టమాటా మగ్గించే వరకు వేయించుకొని తర్వాత కొంచెం వాటర్ పోసుకొని కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీంట్లో లైట్గా ఒక్క చెక్కను 2 లవంగాలు వేసుకున్న కొంచెం మసాలా ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారుగా, టమాటా మగ్గినాక కొంచెం కారం వేస్తున్నాను. కారం వేసి అన్నీ కలిపేసి కొంచెం వేడి నీళ్ళు వేస్తున్నాను. కొంచెం బాయిలింగ్ వాటర్ వేస్తే త్వరగా అయిపోతుంది, ఫ్లేవర్స్ కూడా బాగుంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, కొంచెం వాటర్ అంతా దగ్గరకు వచ్చినట్టు అయింది కర్రీ. ఇంకా కర్రీలో కొంచెం రెండు స్పూన్లు పెరుగు వేస్తున్నాను. ఈ పెరుగు వేస్తే కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్. పెరుగేసి కలిపేసినాక ఎక్కువసేపు ఉంచే అవసరం లేదు. కొంచెం అంతా కలిపేసి ఇప్పుడు లైట్గా కొంచెం ధనియాల పొడి కానీ గరం మసాలా కానీ వేసుకోవచ్చు మీ టేస్ట్ అనుసారం. ఉప్పు కారం చూసుకొని తర్వాత కొత్తిమీర వేసి గార్నిష్ చేసేసి అంతా కలిసి తీసేసుకోవడమే ఫ్రెండ్స్. ఈ కర్రీ బంగాళదుంప కుర్మా చాలా బాగుంటుంది. రైస్కి కానీ చపాతీలు కానీ ట్రై చేయండి ఫ్రెండ్స్. రేపు మళ్ళీ ఇంకో డిష్తో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.